అంటే మా దేవుడిని నమ్మండి అంటే తప్పేనా? మా దేవుడిని నమ్మండి అంటం తప్పు కాదు. ఆ! మీ దేవుడు ఎదవ, మా దేవుడు మాత్రం గొప్పోడు అని చెప్పేసి తప్పుడు ప్రచారాలు చేయటం ఏదైతే ఉందో దాన్ని తప్పు అంటున్నాం మేము. అట్లా అంటున్నారా? అంటున్నారుగా. 100% అంటున్నారు. అనకపోతే తిరుపతి ఏమో కొండపైకి వాళ్ళకంటే ఎక్కువ వెళ్లి గూడా మీరే అంటున్నట్టే అనిపిస్తుంది. చెప్తాను వినండి అందుకే. ఆ! తిరుపతి కొండపైకి వెళ్ళిపోయి, తిరుమల వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి అపోజిట్‌లో ఉన్న అఖిలాండం దగ్గర నిలబడి, బేడి ఆంజనేయ స్వామి వారికి 10 అడుగుల దూరంలో నిలబడి, హ్మ్. మొండితోక సుధాకర్ అని చెప్పేసి ఒక పాస్టర్, మొండితోక సుధీర్ హ్మ్. అనే ఒక పాస్టరు హ్మ్. పిచ్చి కుక్కలాగా వాగాడు. హ్మ్. ఈ గుడిలో ఉన్న రాయి ఏదైతే ఉందో అది సైతాన్, ఆ సైతాన్ని తీసేసి ఇక్కడ సిలువను ప్రతిష్ఠిస్తాం అని చెప్పేసి అన్నాడు. హ్మ్. ఆ ముండా కొడుకు మరంత బాహాటంగా ఉండా మాట్లాడినప్పుడు, కొడుకు. ఆ ముండా కొడుకు మరంత బాహాటంగా మాట్లాడినప్పుడు హ్మ్. మేమేం మాట్లాడాలి చెప్పండి? హ్మ్. మా దేవుడు సైతాన్ అంటే ఊరుకోవటానికి మేమన్నా చేతులకు మేకులు కొట్టుకున్నాం వాళ్ళ దేవుడిలాగా? హ్మ్. లేదు గదా! హ్మ్. అంటే క్రిస్టియానిటీలో ఉండి వాళ్ళు ఇవన్నీ చెప్తా ఉన్నారు. హ్మ్. ఒకప్పుడు మీరు గూడా ఆ మతం నుంచి వచ్చిన వాళ్ళే గదా! హ్మ్. అంటే ఆ మతంలో ఉంటే ఇట్లుంటుందేమో మరి మేబీ. అంతే 100% ఉంటుంది. అంతేనా? మీరు యాక్సెప్ట్ నేను చేస్తున్నారా? యాక్సెప్ట్ చేస్తున్నా. ఆ! ఈ రోజున ఏ క్రైస్తవ పాస్టర్‌నైనా సరే హ్మ్. అన్‌కండిషనల్‌గా హ్మ్. ఇక్కడికొచ్చి కూర్చోమని చెప్పండి. మీరే ఒక చర్చ పెట్టండి. హ్మ్. ఎవరి మత గ్రంథాలు మతోన్మాదాన్ని ప్రేరేపిస్తున్నాయి? హ్మ్. హిందూ గ్రంథాలా? బైబిలా? లేదా ఖురానా? హ్మ్. ఇక్కడే కూర్చొని మాట్లాడదాం అని చెప్పండి. హ్మ్. ఎవరైనా వస్తాను అంటే హ్మ్. మీరే చర్చ ఆర్గనైజ్ చేయండి. హ్మ్. నేను కూర్చుంటే మాట్లాడతా. నేను తీసుకొస్తాను. ఒకవేళ హిందూ గ్రంథాల్లో పలానా మత గ్రంథాలు మతోన్మాదాన్ని ప్రేరేపిస్తున్నాయి. అంటే హ్మ్. హ్మ్. నా దేవుడు నన్ను నమ్మకపోతే నిన్ను లేకపోతే అగ్నిలో కాలుస్తాను. ఇట్లాంటివన్నీ జనరిక్ మాటలు ఎక్కడైనా ఉంటాయి. హ్మ్. కాదు. వాడు మన మతం కాదు కాబట్టి ఆడిని చంపేయి. హ్మ్. వాడు నన్ను పూజ చేయట్లేదు కాబట్టి ఈడిని చంపేయి హ్మ్. అనే మాటలు గనక కానీ అందరూ ఏ ఇట్లే మత ఉన్నారు. గ్రంథం కానీ నుంచైనా, అందరూ ఇట్లే ఏ ఉన్నారు. మత గ్రంథం నుంచైనా చూపిస్తే ఆ! హిందూ మత గ్రంథాల నుంచి ఆ! ఎన్ని మత గ్రంథాలనైతే వాళ్ళు చూపిస్తారో హిందూ హ్మ్. గ్రంథాల నుంచి హ్మ్. అన్ని గ్రంథాలని నేను విడిచిపెట్టేస్తా. హ్మ్. విడిచిపెట్టేటివే కాదు. హ్మ్. నేను ఇదే హిట్ టీవీ వేదికగా మొదలుపెట్టి ప్రచారం కూడా చేస్తా. హిందువులందరికీ బాబు ఈ మత గ్రంథాలు మతోన్మాదాన్ని ప్రేరేపిస్తున్నాయి. దయచేసి ఈ వాక్యాల్లో ఉన్న ఈ గ్రంథాలని పాటించొద్దు అని కూడా నేను చెప్తా. ఓకే. మరి ఇదే కండిషన్‌కి ఒక క్రైస్తవ పాస్టర్ లేకపోతే ముస్లిం ప్రచారకుడు సిద్ధపడి హ్మ్. వాళ్ళు బయటకొస్తారా? హ్మ్. ఓకే. నేను వాళ్ళతో డిబేట్ గూడా అరేంజ్ చేస్తా ఖచ్చితంగా. మనం డిస్కస్ చేద్దాం. ఖచ్చితంగా. సరే మరి చెప్పండి ఇప్పుడు మీరు ఇన్ని మాటలు అంటున్నారు గదా! క్రిస్టియానిటీని గావచ్చు, అంటే వాళ్ళు చేసే మత ప్రచారానికి సంబంధించి, వాళ్ళు చెప్పే మాటలకు సంబంధించి. మరి మీకు తెలియలేదా క్రిస్టియానిటీలో చేరేటప్పుడు? తెలిస్తే ఎందుకు చేస్తారు ఎవరైనా? తెలియకే చేరతాం. అంత గుడ్డిగా మతంలోకి పోతామా? ఎళ్ళిన వయసు అట్లాంటిది కదా! అంత 10థ్ గుడ్డిగా. క్లాస్ అయిపోయిన తర్వాత వెళ్ళాను నేను. హ్మ్. వెళ్ళిన తర్వాత అక్కడికెళ్ళాక అర్థమవుతుంది హ్మ్. రియాలిటీ. హ్మ్. రియాలిటీ అర్థమవుతున్న కొద్దీ ఒక్కొక్క రోజు వెనక్కొస్తా ఉన్నాం బయటికి. హ్మ్. పూర్తిగా అర్థమైన రోజున దాని నుంచి కంప్లీట్‌గా బయటకొచ్చేసాను. హ్మ్. అంతే. ఇట్స్ సో సింపుల్ యాస్ ఇట్ ఈస్. అంటే ఎవరైనా మిమ్మల్ని ప్రేరేపించారా? లేకపోతే మీ అంతట మీరే పోయిర్రా? ప్రేరేపించబట్టే వెళ్తారు ఎవరైనా. భారతదేశంలో స్వతహాగా మతం మారేవాడు ఎవ్వడూ లేడండి. హ్మ్. 3 కారణాలు చెప్పించి క్రైస్తవ సమాజం వాళ్ళు మత మార్పిడి చేస్తారు. హ్మ్. ఆశ పెట్టటం ద్వారా, హ్మ్. భయపెట్టటం ద్వారా, హ్మ్. మోసం చేయటం ద్వారా. హ్మ్. అంతే. ఆశ అంటే ఏ రకంగా ఉంటది? ఆ మతంలోకి వెళ్ళేటప్పుడు హ్మ్. వాళ్ళకి రకరకాల ఆశలు పెడతారు. హ్మ్. బాబు నువ్వు గనక మా దేవుడిని నమ్ముకున్నావంటే నీకు పరలోక రాజ్యం వస్తది. మా దేవుడిని నమ్ముకున్నావంటే నీకు రోగాలు తగ్గిపోతాయి. మా దేవుడిని నమ్ముకున్నావంటే నీకు కష్టాలు తీరిపోతాయి అని హ్మ్. చెప్పేసి ఆశ పెడతారు. హ్మ్. అంటే కొంతమంది నేరుగా ఇవ్వకపోయినా సహాయం పేరుతో డబ్బులిస్తారు. హ్మ్. ఇప్పుడు మదర్ తెరెసా అని ఒకామె ఉంది. హ్మ్. ఆ మదర్ తెరెసా ఏం చేసింది? హ్మ్. కుష్ఠరోగులకి నేను సేవ చేస్తానంది. హ్మ్. పుణ్యానికి ఏమన్నా సేవ చేసిందా? హ్మ్. విదేశీ నిధులు తీసుకొచ్చి ఇక్కడ సేవ పేరుతోటి కొద్దిగా డ్రామాలు చేసింది. హ్మ్. డ్రామా. డ్రామా అంటే ఇక డ్రామా. డ్రామా ఇంకా ఇప్పుడు డ్రామా. ఆ! ఆన్ రికార్డ్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మీరు దేనికి అంత వండర్ అవుతున్నారు నాకు అర్థం కావట్లేదు. ఓకే. ఆ! డ్రామా. సీ ఆ! ఇప్పటికి గూడా కావాలంటే మీరు యూట్యూబ్‌లో ఆ! క్రిస్టోఫర్ హిచెన్స్ అనే ఆయన చేసిన ఒక డాక్యుమెంటరీ అట్లాగే ఉంది. హ్మ్. అదే ఫార్మాట్ సేమ్ బుక్ లాగా గూడా అవైలబుల్ ఉంది మీకు. హ్మ్. చూసుకోండి. హ్మ్. 'హెల్స్ ఏంజెల్' అని చెప్పేసి మదర్ తెరెసా గురించి ఒక డాక్యుమెంటరీ ఉంది. హ్మ్. అందులో స్వయంగా మదర్ తెరెసా మాట్లాడిన మాటలనే చెప్పాడు. హ్మ్. ఆయన చావుకు దగ్గరైపోయిన 29,000 మందిని హ్మ్. క్రీస్తు మిమ్మల్ని ముద్దాడబోతున్నానని చెప్పేసి మత మార్పిడి చేశానని చెప్పింది. హ్మ్. అలాగే చాలా మందికి సూదులు గూడా మార్చకుండా ఒకే సూది అనేక మంది పేషెంట్‌లకు వాడుతూ కుష్ఠరోగులకి ట్రీట్‌మెంట్ పేరుతో డ్రామాలు చేసింది. హ్మ్. ఈ రోజున ఆమెకి భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారం వచ్చింది కాబట్టి, ఆవిడ చేసిన నేరాలే మీరు మాట్లాడకూడదు, ఆవిడ చేసిన తప్పుల గురించి మాట్లాడొద్దు అంటే కుదరదు. నేను డిమాండ్ చేస్తున్నా ఇప్పుడు. హ్మ్. భారతదేశపు నిజంగా ఇవన్నీ జరిగే ఉంటే ఇవన్నీ జరిగే ఉంటే అత్యున్నత పౌర పురస్కారం ఒక అనర్హురాలిని వరించింది. అంటే నిజంగా ఒకవేళ రివోక్, ఆ! రివోక్ భారత్ రత్న టు మదర్ తెరెస్సా. మరి నిజంగా అది జరిగే ఉంటే మరి ప్రభుత్వాలు నిరూపిస్తాయి గదా! ఖచ్చితంగా చూయిస్తాయి. ఓటు బ్యాంక్ రాజకీయాలకు అలవాటు పడిపోయిన ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే నాకు మీకు క్లారిటీ లేదు. నేను చెప్తాను వినండి. ప్రభుత్వం మీదే ఉంది గదా అండి. మాది అనే మాట ఎట్లా అంటున్నారు మీరు? నేను ఏ పార్టీ అని మీకేమైనా తెలుసా? మీకు బీజేపీ మీరు ఒకటే గదా! ఎట్లా అనుకుంటున్నారు? కాదా? క ఇప్పుడు అసలు కాదా? నాకసలు రాజకీయమే సంబంధం లేదు కదా! మీకు రాజకీయం బీజేపీతో సంబంధం లేదా? నాకు రాజకీయాలతోనే సంబంధం లేదు ఇప్పటికి. లేదు. లేదు.
మీకు బీజేపీకి బాగా సంబంధాలు ఉన్నాయి. మీకు మంత్లీయో, ఇయర్లీయో ప్యాకేజ్ వస్తదని నేను విన్నాను. మంత్లీ ఇయర్లీ కాదు, డెసినల్ ప్యాకేజ్ ఏదైనా వచ్చినా పర్లేదు, 10 సంవత్సరాలకు ఒకసారి ఎంత ఇచ్చారని నిరూపించండి, పర్లేదు. నిజంగా ప్యాకేజ్ కూడా వస్తలేదు మీకు. అసలు ప్యాకేజ్ తీసుకునేంత కర్మ నాకు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పనిచేస్తుంది ధర్మం కోసం. ధర్మం కోసం పనిచేసే ఏమో నేను కావాలనే భారతీయ జనతా పార్టీలో కొందరు పెద్ద పెద్ద నాయకులు లలిత్ కుమార్, కరుణాకర్ సుగుణ వంటి వారిని హైర్ చేసుకొని మంత్లీ ఇంత ప్యాకేజ్ కి ఇటువంటి మాటలు మాట్లాడిపిస్తున్నారు అన్న విషయాలు బయటకు వచ్చింది. మీకు బయటకు వచ్చిందంటే చెప్పిన బయట పెట్టిన వాళ్ళు ఎవరినో తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడితే వాళ్ళతోనే మాట్లాడేస్తా. ఎంతకంటే ఓపెన్ ఆఫర్ ఎవరు ఇవ్వరు కదా. నేను చెప్తున్నా, భారతీయ జనతా పార్టీ అలాంటి వాళ్ళని పెడితే నేను కానీ లేకపోతే కరుణాకర్ సుగుణ కానీ ఇప్పటివరకు రాజకీయంగా ఏదో ఒకటి చెప్పు ఉండాలా. ఒప్పుకోరు కదా, డబ్బులు తీసుకున్నామని ఎవరు ఒప్పుకుంటారు? డబ్బుల గురించి కాదండి, మేము ఏదన్నా రాజకీయ పరంగా చెప్పు ఉండాలి కదా. గత 10 ఏళ్లలో మేము రాజకీయం మాట్లాడి భారతీయ జనతా పార్టీ హిందూ ఎజెండా మీద నడుస్తుంది. ఆ హిందూ ఎజెండాని, ఆ హిందుత్వాన్ని, ఆ సనాతన ధర్మాన్ని మీరు ప్రేరేపిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ఎత్తుకున్న సనాతన ధర్మం ఏంటో మాకు తెలియదు. భారతీయ జనతా పార్టీ 100% దేశానికి అభివృద్ధి పదంలో తీసుకువెళ్తా ఉంది. భారతీయ జనతా పార్టీ 100% దేశంలో అందరినీ అభివృద్ధి పదంలో తీసుకెళ్తుంది. అదే కదా వాళ్ళ నినాదం కూడా. అంటే ఇక్కడ నేను చెప్తాను వినండి. మార్క్స్ వేసేసిరు వాళ్ళకి. 100% నేను డైరెక్ట్ గానే వేస్తాను. మార్క్స్ వేయడానికి ఇబ్బంది ఉందండి. వేస్తారు భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీకి డైరెక్ట్ గానే వేస్తున్నా. ఓకే. సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేది పార్టీ నినాదం. నా నినాదం లేకపోతే కరుణాకర్ గారి నినాదం లేకపోతే ఇంకా హిందూ సంఘాల నినాదం చెప్తున్నాం కదా. హిందువుంక సాత్ హిందువుంక వికాస్, ఇది మాత్రమే మా నినాదం. నాకు ఎటువంటి సెషబిషలు లేవు, ఎటువంటి కన్ఫ్యూజన్స్ లేవు. నాకు సబ్కా సాత్ వికాస్ లేదు, తొక్క లేదు. నాకు హిందువులే, హిందుత్వమే టాప్ ప్రయారిటీ. ఓన్లీ హిందుత్వం. ఓన్లీ హిందుత్వం. నాకు భారతీయ జనతా పార్టీకి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉండదు ఆ లెక్కను చూసుకుంటే మీరు. అంటే బట్ ఇక్కడ మీ దృష్టి ప్రకారం భారతదేశంలో ఇంకా వేరే మతస్థులు ఎవరు ఉండొద్దనా? నా దృష్టి ప్రకారం అంతే కదా. నా దృష్టి ప్రకారం అడిగితే 100% ఉండొద్దని చెప్తా. క్రైస్తవులు, ముస్లింలు ఎవరు కూడా ఎవరు ఉండాల్సిన అవసరం లేదు. ఈ రోజున సిగ్గు లేకుండా ఒక మతం అంతా మూటగట్టుకునే వాళ్ళు మాకు ఈ దేశంలో ఉండటం ఇష్టం లేదు, మాకు వేరే దేశాన్ని ఇచ్చేయండి, మా మతం అంతా అక్కడికి వెళ్ళి బతుకుతా ఉన్నారు. పొమ్మని చెప్పి దేశాన్ని ముక్కలు చేసి కూడా ఇచ్చాం. అయినా కూడా ఇంకా కొంతమంది సిగ్గు లేకుండా మన కొంప పట్టుకుని మన కొంప సూరట్టుకుని బతికేస్తున్నారు ఇక్కడ. మనమే పొమ్మని అంటలేదుగా. సిగ్గు లేకుండా భారతదేశం అంటే ఇప్పుడు నేను చెప్తాను వినండి. మన ఇద్దరం అన్నదమ్ములు అండి. మన ఇద్దరికి ఆస్తి పంపకాలు జరుగుతున్నాయి. మీరు నాకు సగం వాటా కావాల్సిందే అని మీరు అడిగారు. మీ సగం వాటా మీకు ఇచ్చేశారు. మీ సగం వాటాని మీరు తగలబెట్టుకుని ప్యాకెట్లకి రేసులకి మన ఇద్దరు అన్నదమ్ములు కాబట్టి నువ్వు కూడా నాకు వాటా ఇవ్వాలని మళ్ళీ నా దగ్గరికి వస్తాం, న్యాయమేనా? మరి అన్యాయం ఇప్పటికీ జరుగుతుంది భారతదేశంలో. మా మతం మొత్తానికి మాకు దేశం ఇచ్చేయండి అని అడుక్కుని తీసుకెళ్ళి మాకు ఇచ్చింది ఇచ్చారు, కానీ వాళ్ళందరూ అటు పోతారు, మేము ఇక్కడే ఉంటాం అని చెప్పేసి కొంతమంది అన్నారు. ఉన్నందుకు కూడా ప్రాబ్లం కాదు. ఈ రోజున చూడండి, మొన్న ఈ మెరిడియన్ హోటల్ ఉంది, మ్యారిట్ హోటల్ ఉంది. మ్యారిట్ హోటల్ మా వక్ఫ్ బోర్డుది అని చెప్పి అన్నారు. మ్యారిట్ హోటల్ కట్టి 40 ఏళ్ళు అయింది. ఇప్పుడు నీ వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీ అని గుర్తొచ్చిందా? తిరుచెందూరు అని ఒక విలేజ్ ఉంది, 1500 సంవత్సరాల క్రితం గుడి ఉంది అక్కడ. 1400 సంవత్సరాల క్రితం పుట్టిన మతానికి సంబంధించిన వీళ్ళు ఆ ఊరంతా మా వక్ఫ్ బోర్డు అని చెప్పేసి వచ్చారు. ముఖేష్ అంబానీ యాంటీలే అని ఎంతో ముచ్చటపడి ఒక 4-5 ఎకరాల్లో ఆయన పెద్ద ఇల్లు కట్టుకున్నారు. ఇల్లు కట్టుకుంటున్నంతసేపు మూసుకు కూర్చుని ఇల్లు కట్టుకున్న తర్వాత ఇది మా వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీ అని వచ్చారు. దేశంలో ప్రతిదీ మాది 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 అని వస్తున్నారు. మీ నాయనమ్మ కావడం రాసిచ్చాడు, మీ అమ్మమ్మ కావడం రాసిచ్చాడు ఈ దేశాన్ని. ఇటువంటివి అవుతున్నాయి కనుక వాళ్ళందరినీ ఈ దేశం నుంచి పోవాలంటారు. నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటని అడిగారు. 100% నా వ్యక్తిగత అభిప్రాయం అయితే పోవాలని చెప్తున్నారు. 100% ఏ మతస్థులైనా సరే ఎక్సెప్ట్ హిందువులు అందరూ వెళ్ళిపోవాలి. ఇక్కడ సాటి హిందువులతోటి, ఈ దేశపు మెజారిటీలైన హిందువులతోటి మేము కలిసి బతకలేం కాబట్టి అయితే ఆ హిందువుల్ని మత మార్పిడి చేస్తాం, లేకపోతే ఆ హిందువుల పైన దాడులు చేస్తాం, లేకపోతే ఆ హిందువులు మమ్మల్ని ఏదో చేసేస్తున్నారు అబద్ధ ప్రచారం చేస్తాం అనే ఉద్దేశంలో ఎవడైతే ఉంటాడో వాళ్ళందరూ కూడా కట్టగట్టుకుని వెళ్ళిపోండి. మీకోసం ప్రపంచంలో 150 క్రైస్తవ దేశాలు ఉన్నాయి, 60 ఇస్లామిక్ దేశాలు ఉన్నాయి. కానీ మనకంటూ మిగిలిన ఏకైక హిందూ దేశం భారతదేశమే. ఈ హిందూ దేశం నుంచి హిందువుల్ని తరిమేస్తే మనకి హిందూ మహాసముద్రం తప్ప ఇంకో దిక్కు లేదు. మేము వెళ్ళి ఆ సముద్రంలో పడి సావటానికి సిద్ధంగా లేం కాబట్టి మేము ఓపెన్గా చెప్తున్నాం.